బ్రేకింగ్ చూస్తున్నాం. అమెరికా ఉత్తర కాలిఫోర్నియా తీర ప్రాంతంలో భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్పై 7.0గా నమోదైంది. స్థానిక కాలమాన ప్రకారం ఉదయం 10:44 భూ ప్రకంపనలు సంభవించినట్టుగా అమెరికా ల్యాండ్ సర్వే విభాగం అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో నిపుణులు తొలుత సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఆ తర్వాత ఉపసంహరించారు. శాన్ ఫ్రాన్సిస్కోకు 418 కిలోమీటర్ల దూరంలో ఫెర్నిడేల్ పట్టణంలో భూ ప్రకంపనల ప్రభావం తీవ్రంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా పెట్రోలియా, స్కాటియా, క్యాట్ ప్రాంతాల్లో శక్తివంతమైన ప్రకంపనలు సంభవించాయి. భూకంపం ప్రభావంతో ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగలేదంటూ ప్రాథమికంగా అధికారులు నిర్ధారించారు. ఎల్లో అలర్ట్ ప్రకటించారు యునైటెడ్ స్టేట్ జియోలాజికల్ సర్వే అధికారులు. సునామీ హెచ్చరికలు జారీ చేసింది నేషనల్ సునామీ సెంటర్. అయితే తర్వాత సునామీ హెచ్చరికలను వెనక్కి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అమెరికన్ ప్రజలు భయంతో పరుగులు పెడుతున్నారు. సీసీ కెమెరాల్లో ఇందుకు సంబంధించిన భూకంప దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. అమెరికా ఉత్తర కాలిఫోర్నియా తీర ప్రాంతంలో భూకంపం వచ్చింది. ఇటీవలి కాలంలో ఇండియా ములుగు ప్రాంతంలో ఇక్కడ భూకంపం వచ్చిన సంగతి తెలిసింది. ఇక తాజాగా అమెరికాలో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్పై 7.0గా నమోదైంది. స్థానిక కాలమాన ప్రకారం ఉదయం 10:44 ఈ భూ ప్రకంపనలు సంభవించినట్టుగా అమెరికా ల్యాండ్ సర్వే విభాగం అధికారులు చెప్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో నిపుణులు సునామీ హెచ్చరికలు కూడా తొలుత జారీ చేసిన పరిస్థితి కనబడుతోంది. కాలిఫోర్నియా భూకంపం, అమెరికాలో పెను భూకంపం సంభవించింది. దీని తీవ్రత 7.0గా రికార్డైంది. తీర ప్రాంతం నగరం కావడంతో తీవ్రత అధికంగా ఉండడం వల్ల తొలుత సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఆ తర్వాత ఉపసంహరించుకున్నారు. మీరు చూస్తున్న దృశ్యాలు అమెరికా తీర ప్రాంతం కాలిఫోర్నియాలో భూకంపానికి సంభవించినటువంటి రికార్డులకు సంబంధించినటువంటి ఇమేజెస్ అవి. అమెరికా ల్యాండ్ సర్వే విభాగం ఆ ఇమేజ్ని బయటపెట్టింది. 7.0గా నమోదైంది. ఎమర్జెన్సీ అలర్ట్ కూడా జారీ చేశారు. ద నేషనల్ వెదర్ సర్వీస్, అమెరికా సంబంధించినటువంటి నేషనల్ వెదర్ సర్వీస్ ఈ హెచ్చరికలు జారీ చేసింది. 7.0 మ్యాగ్నిట్యూడ్తో అమెరికాలో ఈ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. 5 డిసెంబర్ 24 67 కిలోమీటర్ల లోపల కాలిఫోర్నియాలో ఈ హెచ్చరికలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. 10 కిలోమీటర్ల లోతులో ఫోకల్ డెప్త్ 10 కిలోమీటర్స్గా చెప్తున్నారు. అమెరికాలో ఈ సునామీ ఎమర్జెన్సీ అలర్ట్. ద నేషనల్ వెదర్ సర్వీసెస్ హ్యాస్ ఇష్యూడ్ ఏ సునామీ వార్నింగ్. A series of powerful waves and strong currents may impact coast near you. You are in danger. Get away from coastal waters. Move to high ground or inland now. Keep away from the coast until local officials say it is safe to return అంటూ తీర ప్రాంత ప్రజలకు అమెరికాలో హెచ్చరికలు జారీ అయ్యాయి. ముఖ్యంగా కాలిఫోర్నియా తీర ప్రాంతంలో ఉత్తర కాలిఫోర్నియా కోస్టల్ ఏరియాలో అమెరికాలో భూకంప తీవ్రత 7.0గా రిక్టర్ స్కేల్పై నమోదైంది. ఉత్తర అమెరికా ప్రాంతంలో ఉత్తర కాలిఫోర్నియా తీర ప్రాంతంలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. మనం చూస్తున్నాం అమెరికాలో భారీ భూకంపానికి సంబంధించినటువంటి భూకంప కేంద్రానికి సంబంధించినటువంటి హెచ్చరికలు అవి. నార్థన్ కాలిఫోర్నియా తీరంలో ఈ భూకంప కేంద్రం కేంద్రీకృతమైనట్టుగా చెప్తున్నారు. తీర ప్రాంతం కావడంతో అక్కడ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అధికారులు తదుపరి హెచ్చరికలు జారీ చేసే వరకు కూడా తీర ప్రాంతాలు వెళ్ళాలంటూ చెప్తున్నారు. ఇది చూస్తున్నాం మనము గూగుల్ మ్యాప్. అమెరికా తీర ప్రాంతంలో సునామీ హెచ్చరికలకు సంబంధించినటువంటి లేటెస్ట్ గూగుల్ మ్యాప్ అది. ఉత్తర కాలిఫోర్నియా తీర ప్రాంతంలో ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలంటూ ఆ హెచ్చరికల సారాంశం వెదర్ అలర్ట్, ఎమర్జెన్సీ అలర్ట్ను అమెరికా ల్యాండ్ సర్వే విభాగం అధికారులు జారీ చేశారు. ఇటీవలి కాలంలో వరుసగా భూకంపాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అది తీర ప్రాంతం కావడంతో అక్కడ సునామీ హెచ్చరికలు కూడా జారీ చేసింది అమెరికా ఈ విభాగం. ఇక స్థానికంగా భూకంపం సంభవించినప్పుడు ఒక్కసారి చూడొచ్చు. ఆ పిల్లోడు అక్కడ భూకంపం సంభవించినప్పుడు అలజడి రేగింది. కింద నేలపై పడుకున్నాడు ఇంట్లో. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ అమెరికా ఉత్తర కాలిఫోర్నియా తీర ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు అవి. నీరు ఏ రకంగా స్విమ్మింగ్ పూల్లో ఏ రకంగా నీరు ఆ భూ ప్రకంపనల ధాటికి అలజడికి గురవుతుందో, నీటిలో ఏ రకంగా అలజడులు రేగుతున్నాయో మనం చూడొచ్చు. స్విమ్మింగ్ పూల్లో భూ ప్రకంపనల ధాటికి అక్కడ ఒక కుక్క కూడా అక్కడి నుంచి మరుగుతూ పరిగెత్తుంది. ఓ పిల్లోడు ఇంట్లో ఆ స్విమ్మింగ్ పూల్ దృశ్యాలు చూడొచ్చు మనం. పూర్తిగా భూమి కంపించినప్పుడు నీరంతా కూడా అలలుగా ఎగిసి పడుతోంది. స్విమ్మింగ్ పూల్ నుంచి నీరు బయటకు వచ్చింది.
7.0గా రిక్టర్ స్కేల్పై నమోదైంది. ఇది భారీ భూకంపం అని నిపుణులు చెప్తున్నారు. మరోసారి సునామీ కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే తీర ప్రాంత ప్రజల నుంచి అక్కడి నుంచి హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తర కాలిఫోర్నియా తీర ప్రాంతంలో ప్రకంపనలతో ఒక్కసారిగా వైబ్రేషన్స్ చోటు చేసుకున్నాయి. మనం చూస్తున్నాం సీసీటీవీ దృశ్యాలు. ఓ షాపింగ్ మాల్లో పూర్తిగా ఆ ప్రకంపనలతో అక్కడ ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా చిందరవందరగా పడిపోతున్న దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. మరోవైపు స్విమ్మింగ్ పూల్లో నీరంతా కూడా ఒక్కసారిగా అలజడికి గురై నీరు బయటకు వస్తుంది. ఆ దృశ్యాలు చూస్తున్నాం. ఓ ఇంట్లో బాలుడు కూడా ఎర్త్క్వేక్ను గమనించి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతున్న దృశ్యాలు. ఒకసారి మనం చూడొచ్చు. తీర ప్రాంత ప్రజలు తీర ప్రాంతాల నుంచి వెంటనే అక్కడి నుంచి ఖాళీ చేయాలంటూ అమెరికా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సునామీ కూడా వచ్చే అవకాశం ఉండడంతో అక్కడి నుంచి వెళ్ళిపోమంటూ సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్ళమంటూ ఆ హెచ్చరికల సారాంశం మనం చూస్తున్నాం. షాపింగ్ మాల్స్లో, అలాగే కూరగాయల స్టోర్స్లో, అలాగే గ్రోసరీ స్టోర్స్లో ఏ రకంగా సునామీ వల్ల భూప్రకంపనల వల్ల ఏ రకంగా ప్రకంపనలు అలజడి రేగుతుందో మనం చూడొచ్చు. అమెరికా ఉత్తర కాలిఫోర్నియా తీర ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలవి. ఇక ప్రకంపనల దాటికి ఒక్కసారిగా వైబ్రేషన్స్ చోటు చేసుకున్నాయి. మనం చూడొచ్చు అక్కడ లైట్స్, ఫ్యాన్స్ ఊగుతున్నాయి. అలాగే 7.0గా నమోదవడంతో ఇది తీవ్రత ఎక్కువగానే ఉందని నిపుణులు చెప్తున్నారు. అమెరికాలోని పలు ప్రాంతాల్లో స్థానిక ఉత్తర కాలిఫోర్నియా తీర ప్రాంతంలో ఈ ప్రకంపనలు చోటు చేసుకున్నట్టుగా చెప్తున్నారు. ఒకసారి చూడొచ్చు. గ్రోసరీ స్టోర్లో పూర్తిగా అక్కడ చెల్లా చెదురుగా పడిపోతున్నాయి వస్తువులు. ఆ దృశ్యాలు మనం సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మనం చూస్తున్నాం. ఉత్తర కాలిఫోర్నియా తీర ప్రాంతంలో ప్రస్తుతం ఈ బీభత్సం కొనసాగింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 7గా చెప్తున్నారు. కాలిఫోర్నియా ఉత్తర ప్రాంతంతో పాటు సదరన్ ఓరెగాన్ తీర ప్రాంతం మొత్తం తొలుత సునామీ హెచ్చరికలు జారీ అయ్యి ఈ రెండు ప్రాంతాల్లో కూడా దాదాపు 4.7 మిలియన్ల మంది నివసిస్తున్నారు. అంటే దాదాపు 47 లక్షల మంది అక్కడ నివసిస్తున్న పరిస్థితి. అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 10 గంటల 44 నిమిషాలకు భూమి కంపించింది. కాలిఫోర్నియా సమీపంలోని హంబోల్ట్ కౌంటీ పరిధిలోని ఓ చిన్న టౌన్ ఫెర్నాడేల్ను భూకంప కేంద్రంగా గుర్తించారు. గూగుల్ మ్యాప్ కూడా చూడొచ్చు. ఫెర్నాడేల్ కేంద్రంగా భూకంపం సంభవించినట్టుగా అమెరికా ఉత్తర కాలిఫోర్నియాలో అధికారులు చెప్తున్నారు. యుఎస్ జియోలాజికల్ సర్వే చెప్తున్న వివరాల ప్రకారం ఫెర్నాడేల్ అనే టౌన్లో ఈ భూకంప కేంద్రం ఉంది. ఉపరితలం నుంచి సుమారు 9 కిలోమీటర్ల లోతున ఫలకాల్లో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల భూకంపం సంభవించినట్టుగా యుఎస్జిఎస్ చెప్తోంది. అంటే అమెరికన్ జియోలాజికల్ సర్వే డిపార్ట్మెంట్ చెప్తోంది. 7.0గా రిక్టర్ స్కేల్పై నమోదైన వెంటనే హొనలూలులోని నేషనల్ సునామీ సెంటర్ అధికారులు అప్రమత్తమయ్యారు. సునామీ హెచ్చరికలు జారీ చేశారు. సునామీ సంభవించే పరిస్థితులు కనిపించకపోవడంతో వాటిని ఉపసంహరించుకోనున్నారు. అయినప్పటికీ కూడా తీర ప్రాంతాల్లో సముద్రపు జలాల్లో ఎవరు నిలబడొద్దు, సముద్రపు జలాల దగ్గరికి ఎవరు వెళ్ళొద్దంటూ కూడా హెచ్చరికల సారాంశం. ఒకవేళ సునామీ వస్తే కనుక కొట్టుకుపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలంటూ హెచ్చరించారు. ఇక భూకంప తీవ్రత కాలిఫోర్నియా బే ఏరియాపై పడింది. ఈ ప్రాంతం మొత్తాన్ని ఖాళీ చేయించారు. అక్కడి కోస్టల్ అధికారులు సందర్శకులను వెనక్కి పిలిపించారు. బీచ్లను మూసివేశారు. తీర ప్రాంతం ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి అలలు. కొన్ని చోట్ల సముద్రం ముందుకు దూసుకొచ్చింది. భూకంప కేంద్రం నుంచి సుమారు 300 చదరపు కిలోమీటర్ల వరకు దీని తీవ్రత కనిపించింది. భూకంపం వల్ల ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించినట్లుగా సమాచారం అందలేదు. కొన్ని చోట్ల ఆస్తి నష్టం జరిగినట్టుగా వార్తలు అందుతున్నాయి. మొత్తం మీద ఉత్తర కాలిఫోర్నియా తీరం భూకంపంతో ఒక్కసారిగా వణికిపోయింది. దాదాపు 300 కిలోమీటర్ల వరకు కూడా దీని ప్రభావం కొనసాగింది. దక్షిణ సదరన్ ఓరెగాన్ తీర ప్రాంతం అలాగే ఉత్తర కాలిఫోర్నియాలో తొలుత సునామీ హెచ్చరికలు జారీ చేశారు. దాదాపు 47 లక్షల మంది నివసిస్తున్న ఈ ప్రాంతంలో అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 11 గంటల 44 నిమిషాలకు భూకంపం సంభవించినట్టుగా చెప్తున్నారు. ఇది రిక్టర్ స్కేల్పై 7.0గా నమోదైంది. ప్రస్తుతం సునామీ హెచ్చరికలను వెనక్కి తీసుకున్నారు. అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నంద్యాల్లో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 6న గొప్ప ప్రారంభం. ద వన్ స్టాప్ షాప్ సిఎంఆర్ షాపింగ్ మాల్, ఆత్మకూర్ రోడ్, శ్రీనివాస్ నగర్, నంద్యాల.
ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆస్తి ప్రాణ నష్టం జరగలేదంటూ ప్రాథమికంగా అధికారులు నిర్ధారించారు.